హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించి సైకాలజీలో 13వ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటి బిట్ అండి. ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణ స్థితిని ఏమంటారు? ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణ స్థితిని ఏమంటారు? 1 వైఖరి, 2 సాధన, 3 అభిరుచి, 4 సృజనాత్మకత. మరి ఆన్సర్ వచ్చినట్లయితే అభిరుచి అండి. మరి రెండో బిట్టు. క్రింది వాటిలో ఎబ్బింగ్ హౌస్ ప్రకారం 6 రోజుల్లో మరుపు శాతం ఎంత? 1 76%, 2 75%, 3 71%, 4 65%. మరి 6 రోజుల్లో మరుపు శాతం 75% ఉంటుందండి. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. మరి మూడో బిట్టండి. క్రింది వానిలో పెరుగుదల లక్షణం కానిదేది? 1 ఇది వికాసంలో ఒక భాగం, 2 ఇది పరిమాణాత్మకమైనది, 3 ఇది సమగ్రమైనది, 4 ఇది జీవితాంతం కొనసాగదు. మరి ఆన్సర్ అయితే ఇది సమగ్రమైనది అన్నది రాంగ్ అండి, అది వికాసానికి. మరి ఇది మిగతా 3 కరెక్టేనండి. మరి 4th పెట్టండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? 1 దార్నడెక్, 2 హోవార్డ్ గార్డనర్, 3 గిల్ఫర్డ్, 4 డానియల్ గోల్మన్. మరి ఆన్సర్ వచ్చేస్తే గార్డెనర్ అండి, హోవార్డ్ గార్డెనర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అండి, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గార్డెనర్. మరి 5వ పెట్టండి. వైగోటిస్కీ సిద్ధాంతం ప్రకారం పిల్లల జ్ఞానాత్మక వికాసంలో ప్రముఖ స్థానం వహించినది ఏంటి? 1 భాష, 2 పరిపక్వత, 3 సంసిద్ధత, 4 ఏది కాదు. మరి ఆన్సర్ పిల్లల జ్ఞానాత్మక వికాసంలో ప్రముఖ పాత్ర వహించింది భాష అని వైగోటిస్కీ సిద్ధాంతం చెప్తుందండి. మరి 6వ బిట్ చూద్దామండి. కిరణ్కు గులాబీ పువ్వులు తెంపాలనే కోరిక, ముళ్ళు గుచ్చుకుంటాయనే భయం రెండూ ఒకసారి కలగడం వల్ల రెండింటిలో ఏ పని చేయలేకపోతున్నాడు? ఇది ఏ సంఘర్షణ? 1 ఉపగమ సంఘర్షణ, 2 ఉపగమ పరిహార సంఘర్షణ, 3 పరిహార సంఘర్షణ, 4 ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ ఒక కోరిక ఉంది అంటే ఉపగమ, ముళ్ళు గుచ్చుకుంటాయని భయం ఉంది అంటే ఒక ఉపగమ ఒక పరిహార, అంటే ఆన్సర్ 2 అండి, ఉపగమ పరిహార సంఘర్షణ అనమాట. ఇప్పుడు 7వ పెట్టండి. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. 1 అభ్యసనం ప్రవర్తనలో జరిగే దాదాపు శాశ్వతమైన మార్పు, 2 అభ్యసనాన్ని పరోక్షంగా ప్రవర్తనలలో జరిగే మార్పుల ద్వారా తెలుసుకోవచ్చు, 3 అభ్యసనం ఒక గుణాత్మక మార్పు, 4 పైవన్నీ. మరి ఆన్సర్ 3 అభ్యసనం ఒక గుణాత్మకమైన మార్పు, అది సరికానిదని. నెక్స్ట్ 8వ పెట్టండి. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? మరి 1 క్రమశీలత న్యూనత, 2 తాదాత్మ్య సంభ్రమం, 3 చొరవ అపరాధం, 4 ఉత్పాదకత స్తబ్దత. మరి ఆన్సర్ తాదాత్మ్య సంభ్రమం. మరి 9వ పెట్టండి. చిన్న వయసులో తగినంత హార్మోన్ స్రవించకపోతే శారీరక పెరుగుదల తగ్గిపోతుంది. దీనికి కారణమైనటువంటి గ్రంథి ఏమిటి? 1 అధివృక్క గ్రంథి, 2 అవట గ్రంథి, 3 పీయూష గ్రంథి, 4 పార్శ్వ అవట గ్రంథి. మరి ఆన్సర్ వస్తే పీయూష గ్రంథి అండి. చిన్న వయసులో ఈ పీయూష గ్రంథి హార్మోన్ స్రవించకపోతే పిల్లల్లో పెరుగుదల తగ్గిపోయి మరుగుజ్జులుగా ఉంటారు. మరి 10వ పెట్టండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలంటే ఎవరు?
ఏ దృష్టిలోపం గలవారు, 2 బి వినికిడి లోపం గలవారు, సి అంగవైకల్యం గలవారు, డి బుద్ధిమాంద్యం గలవారు. 1 ఏ అండ్ బి, 2 బి అండ్ డి, 3 ఏబిసిడి, 4 సిడి. మరి ఆన్సర్ వచ్చినట్లయితే మొత్తం అన్నీనండి. అంటే దృష్టిలోపం గలవారు, వినికిడి లోపం గలవారు, అంగవైకల్యం గలవారు, బుద్ధిమాంద్యం గలవారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలే. ఇప్పుడు 11వ పెట్టండి. ఏ పరిశీలనలో పరిశీలింపబడేవారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు. 1 సహజ పరిశీలన, 2 నియంత్రిత పరిశీలన, 3 సంచరిత పరిశీలన, 4 అసంచరిత పరిశీలన. మరి పరిశీలింపబడే వరకు మేము తెలియకుండా పరిశీలించడమే సహజ పరిశీలన యొక్క ముఖ్య లక్షణము. ఇప్పుడు 12వ పెట్టండి. క్రింది వాటిలో విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించినది ఏమిటి? 1 ఎన్సిఎఫ్ 2005, 2 ఎన్పియు 1986, 3 యశ్పాల్ కమిటీ, 4 రామ్మూర్తి కమిటీ. మరి ఆన్సర్ వచ్చినట్లయితే ఎన్సిఎఫ్ 2005 బహుళ పాఠ్య పుస్తకాలను సూచించినది. బాగా గుర్తుంచుకోవాలండి. మరి నెక్స్ట్ పెట్టండి 13వ బిట్టు. విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రాలపై ఆధారపడిన ప్రణాళిక నిర్మాణ పద్ధతి ఏంటి? 1 శీర్షిక పద్ధతి, 2 సరిపిల పద్ధతి, 3 ఏకకేంద్ర పద్ధతి, 4 కనీసం అభ్యసన స్థాయిల బోధనా పద్ధతి. మరి ఆన్సర్ వచ్చినట్లయితే శీర్షిక పద్ధతి. ఈ శీర్షిక పద్ధతిలో విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత అనే సూత్రాల మీద ఆధారపడి ఈ శీర్షిక పద్ధతి అనేది తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ 14వదండి. మరి 14 బిట్ని చూద్దాం. మరి పిల్లలు తప్పుదోవలో వెళుతున్నప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలి? 1 దండించాలి, 2 ఫైన్ వేయాలి, 3 విమర్శించాలి, 4 వారికి అర్థమయ్యే విధంగా చెప్పి మార్చాలి. మరి ఆన్సర్ మీకు బాగా అర్థమై ఉంటుంది. వారికి అర్థమయ్యే విధంగా చెప్పి మార్చాలి. ఆన్సర్ 4. మరి 15 బిట్టు చూద్దామండి. శిశువుకు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే, దానికి సరైన శిక్షణ ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు. దీనిని నిరూపించే వికాస సూత్రం ఏమిటి? 1 వికాసం సంచితమైనది, 2 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, 3 విషయం ఒక పరస్పర చర్య, 4 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మరి ఆన్సర్ వికాసం అనేది ఒక పరస్పర చర్య లభించడము, శిక్షణ, ప్రోత్సాహం ఇవన్నీ కూడా పరస్పర చర్య. నెక్స్ట్ 16 బిట్టండి. ఒక పిల్లవాడిని ఉపాధ్యాయుడు కఠినంగా దండించాడు. అప్పటి నుండి ఆ పిల్లవాడు పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులన్న భయం పెంచుకున్నాడు. దీనికి కారణం 1 ఉద్దీపన విచక్షణ, 2 ఉద్దీపన సామాన్యీకరణ, 3 విరమణ, 4 అయత్న సిద్ధస్వాస్థ్యము. మరి ఆన్సర్ వస్తే ఉద్దీపన సామాన్యీకరణ చేసుకున్నాడండి. మరి ఒక ఉపాధ్యాయులాగే అందరూ ఉపాధ్యాయులన్న భయం పెంచుకోవడమే ఇక్కడ సామాన్యీకరణము. మరి 17 బిట్టండి. పరిశీలకుడు ప్రత్యక్షంగా పాల్గొనకుండా తాను ముందుగా నిర్ణయించుకున్నటువంటి అంశాలను పరిశీలించడం అనేది 1 అసంచరిత పరిశీలన, 2 సంచరిత పరిశీలన, 3 సహజ పరిశీలన, 4 నియంత్రిత పరిశీలన. మరి ఆన్సర్ వచ్చినట్లయితే అసంచరిత పరిశీలన. ఆయన వాళ్ళతో పాటు ఉండకుండా, తను సంచరించకుండా అసంచరితంగా ఉంటూ ఎదుటి వ్యక్తులని పరిశీలిస్తూ ఉంటాడండి. మరి 18 బిట్టు. పిల్లవాడు చెట్టు ఎక్కి పండు కోయాలనుకోవడం, అదే సమయంలో చెట్టు ఎక్కి పడతానేమోననే భయం. ఈ సంఘర్షణ 1 ఉపగమ, 2 ఉపగమ పరిహార, 3 పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. ఇక్కడ కోరిక ఉంది అంటే ఉపగమ ఉంది కాబట్టి ఉపగమ, అదే భయం ఉంది అంటే పరిహార. ఆన్సర్ మరి మీకు అర్థమై ఉంటుంది 2 ఉపగమ
పరిహార. మరి 19 పెట్టండి. క్రింది వాటిలో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏంటి? 1 స్వతంత్ర చరం, 2 మధ్యస్థ చరం, 3 పరతంత్ర చరం, 4 నియంత్రిత చరం. ఎప్పుడూ కూడా ప్రయోక్త ఆధీనంలో ఉన్న చరం స్వతంత్ర చరమే. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఎప్పుడు కూడా స్వతంత్ర చరమే. మరి 19 బిట్టు చూద్దామండి. ఇప్పుడు 19 బిట్టు ఒకసారి చూద్దామండి. 20 బిట్టు చూద్దామండి. విద్యా హక్కు చట్టం అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులను కేటాయిస్తున్నాయి? 1 60-40, 2 65-35, 3 80-20, 4 50-50. మరి ఆన్సర్ వచ్చినట్లయితే 65-35. కేంద్ర ప్రభుత్వం 65%, రాష్ట్ర ప్రభుత్వం 35% విద్యా హక్కు చట్టం అమలు చేయడానికి. నెక్స్ట్ 21 బిట్ అండి. ఆడియో వీడియోలతో పాటు చిత్రములు మరియు డేటాను షేర్ చేయగల ఐసిటి సాధనములు ఏమిటి? ఏ మొబైల్స్, బి కంప్యూటర్స్, సి రేడియో. 1 ఏ మాత్రమే, 2 ఏ మరియు బి, 3 సి మాత్రమే, 4 బి మరియు సి. ఆన్సర్ చూసినట్లయితే ఏ మరియు బి మొబైల్స్, కంప్యూటర్స్ షేర్ చేయడం అండి, డేటాను షేర్ చేయడం. మరి రేడియోలతో అవ్వదు కదా, అందుకనమాట. మరి 22 పెట్టండి. బహుళ మధ్యమ పాఠాలకు సంబంధించి నిర్వహించిన కృత్యములో భాగంగా ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? 1 ప్రజెంట్ చేసే బహుళ మాధ్యమ పాఠం ముందుగా ఎంపిక చేసుకోవాలి. 2 స్క్రిప్ట్ ప్రకారం బహుళ మాధ్యమ స్లైడ్ను రూపొందించుకోవాలి. 3 అవసరమైన క్లిప్ చిత్రాలు, వీడియోలు, ఆడియోలు అటాచ్ చేసుకోవాలి. 4 పైవన్నీ. మరి ఆన్సర్ పైవన్నీ కూడా అవుతుందండి. మరి 23 బిట్టు. 23 బిట్ అండి. ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలను నిర్మించడానికి తోడ్పడే ఏదేని ఆధార సాంకేతికతను ఏమంటారు? 1 ప్లాట్ఫారం, 2 హ్యాండిక్యామ్లు, 3 ట్యాబ్లెట్లు, 4 ఏది కాదు. మరి ఆన్సర్ వచ్చేసినట్లయితే ప్లాట్ఫారం. మరి ఈ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయండి. గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ అండి. 24వదండి. విద్యార్థి పాఠ్యాంశంపై జరిగే చర్చల్లో పాల్గొన్నాడు. ఈ వాక్యం ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? 1 పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, 2 పిల్లలు రాసిన అంశాలు, 3 ప్రాజెక్టు పని, 4 లఘు పరీక్ష. మరి ఆన్సరు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన ఇవ్వడమే, చర్చల్లో పాల్గొనడమే పిల్లల భాగస్వామ్యం కదండి. మరి ఆన్సర్ 1 పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు. 25 పెట్టండి. క్రింది వాటిలో ఆన్లైన్ కోర్సులు చేయదగ్గ సబ్జెక్టులు కానివేంటి? 1 ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, 2 ఐసిటి ఇన్ ఎడ్యుకేషన్, 3 లిటరసీ కోచింగ్ కోర్సెస్, 4 కామర్స్. మరి ఆన్సర్ వచ్చేస్తే కామర్స్ అండి. ఇవి ఆన్లైన్ కోర్సులు చేయదగినవి కానివ్వండి, కామర్స్. మరి 26 బిట్టు. పాయింటింగ్ డివైస్ అని దేనికి పేరు? 1 కీబోర్డ్, 2 సిపియు, 3 మౌస్, 4 మానిటర్. మరి ఆన్సర్ మౌస్. పాయింటింగ్ డివైస్ అనే దీనికి పేరండి. మరి 27 పెట్టండి. అప్పటికప్పుడు బోధన అను విచారణాధారిత పద్ధతి ఈ క్రింది రకము? 1 సమస్య పరిష్కారము, 2 చర్చ, 3 దైనందిన ప్రశ్నావళి, 4 మనోవ్యధ. మరి ఆన్సర్ వచ్చేస్తే దైనందిన ప్రజ్ఞావళి. అంటే అప్పటికప్పుడు బోధనే దైనందిన ప్రశ్నావళి. 28 పెట్టండి. రూబ్రిక్ను తయారు చేయడంలో సోపానాలలో సరైనది? ఏ రూబ్రిక్
నమూనాలను ఆచరణలో పెట్టి చూడాలి. బి. పరిపృష్టి ఆధారంగా రూబ్రిక్ పనిని పునఃసమీక్ష చేయాలి. 1 ఏ మాత్రమే, 2 ఏ, బి, 3 బి మాత్రమే, 4 ఏది కాదు. మరి ఆన్సర్ 2 ఏ మరియు బి రెండు కూడా అనమాట. 29 పెట్టండి. ఈ క్రింది వానిలో కీబోర్డ్ యందు స్పెషల్ కీగా చెప్పబడేవి ఏంటి? 1 ట్యాబ్ కీ, 2 క్యాప్ లాక్, 3 కంట్రోల్, 4 పైవన్నీ. మరి ఇవన్నీ కూడా స్పెషల్ కీసేనండి. ఒకటది ట్యాబ్ కీ, 2 క్యాప్ లాక్, 3 కంట్రోల్, ఇవన్నీ కూడా స్పెషల్ కీసే. మరి లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, విద్యార్థులు అభివృద్ధి పరిచిన కళాకృతులు అంటే పనులు వరుస క్రమం ఆధారంగా విద్యార్థి అభ్యసనాన్ని రాతపూర్వకంగా తయారు చేయడానికి ఉపయోగించే మూల్యాంకన సాధనం ఏమిటి? 1 సుపరితం చేసేవి మరియు చర్చా సాధనాలు, 2 పోర్ట్ఫోలియో మదింపు, 3 పునఃసమీక్ష మరియు ప్రతిక్రియ పరికరాలు, 4 ఏది కాదు. మరి ఆన్సర్ పోర్ట్ఫోలియో మదింపు అండి. మరి ఎంత అద్భుతమైనటువంటి మెటీరియల్ మీకు అందిస్తున్నటువంటి ఈ హరి స్టూడెంట్ కార్నర్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఎటువంటి ఉపయోగకరమైన వీడియోలని మీ ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి షైనింగ్ అవుట్.